మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించుకుని. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగులో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకు ఫలం నిలిచినట్టుకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. కాబట్టి మీరు అనుకుంటుండవచ్చు, మీ యొక్క బలాలన్నీ విడిచిపెట్టి మీరు త్యాగం చేసి మీ యొక్క ఇంటి వారిని విడిచిపెట్టి నన్ను వెంబడించడానికి మీరు తీర్మానం చేసినారేమో అని. కాదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టి మీరు ఆ పని చేయగలిగినారు. మనలో కూడా చాలామంది అన్య జాతుల నుంచి రక్షింపబడిన వారు ఉంటారు, ముస్లింస్ ఉంటారు, హిందూస్ ఉంటారు. అట్లా వారిలో నుంచి దేవుడు మనను రక్షణ కొరకే నియమించినాడు. మనం చేసిన గొప్పతనమే కాదు. నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే, ఆరాధనలో దేవుని యొక్క మహత్యమును మనం గొప్పతనాన్ని గుర్తెరగాలి. మనం ఏదో చేసి దేవుని ఏర్పాటు చేసి దేవుని మనం వెంబడించడానికి తీర్మానం చేస్తున్నామని కాదు. దేవునికి అనాది కాల సంకల్పము మన మీద ఉంది. మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి తన ఆత్మ ద్వారా మనల్ని ఆయన వైపుగా మనల్ని ఆకర్షించుకున్నాడు. అందుచేతనే మనం ఆయన ఎందుకు రాగలిగింది. మనమే ఆయన ఎందుకు రాలేము. ఏ వెనుక చరిత్ర నుంచి వచ్చినా కూడా రక్షణ పొందిన వారిని కూడా మనలందరినీ కూడా దేవుడు తన కొరకు ఆయన ఏర్పరుచుకున్నాడు. అందుచేతనే మనం ప్రభువును ఆరాధిస్తాం. సర్వభౌమాధికారి అయిన దేవుడు, అన్నిటి మీద ఆయన అధికారం కలిగి ఉన్నవాడు, సమస్తమును తనకిష్టమైన విధానంలో చేయ శక్తి కలిగిన దేవుడు. అయితే తనకిష్టమైన కార్యం ఏంటంటే మనల్ని రక్షణ కొరకు ఆయన ఏర్పరచుకున్నాడు. ఒకవేళ పౌలుగా అడిగితే, అపోస్తలుడైన పౌలుగా అడిగితే ఎట్లా నువ్వు రక్షణ పొందినామని అడిగితే కనుక, పౌలు ఒకవేళ నేను దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు గొప్ప వెలుగు ప్రకాశించింది అనే చెప్పాడు. ఆయన ఏం చెప్తాడంటే, గలతీయులకు 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. గలతీయులకు 1వ అధ్యాయము 15వ వచనం. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలచావు. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచిన దేవుడు. ఇర్మియా అని అడిగితే కనుక, నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు గొప్పది. దేవుడు సర్వభౌమాధికారి ఉండి ఆయన యొక్క కనుదృష్టి మన మీద పడింది. ఇక్కడ ఉన్న మనందరి మీద కూడా రక్షణ కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన రక్షణ ఇచ్చినాడు. ఆయన మన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి ఆయన పంపించినాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపముల నిమిత్తమై ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. మనం ఎప్పుడైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినామో అప్పుడు ఆయన మన పాపములన్నింటినీ కూడా ఆయన క్షమించి వేసినాడు. ఆయన మనల్ని కడిగి వేసినాడు. తనకు బిడ్డలుగా, తన కుమారులుగా, తన కుమార్తెలుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ఇందుకు నిమిత్తమై దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ కొరకు మనం ఆయన ఆరాధిస్తాం. ఈ లోకం విడిచిన తర్వాత కూడా నిత్యత్వం కూడా నిత్య జీవము దేవునితో పాటు ఉండేదాని కొరకు ఆయన మనం ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని నియమించినాడు. ఎప్పటికీ సదాకాలము ఆయనతో కూడా ఉండేదాని కొరకు మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఒక సామెతలో ఒక మాట ఉంటుంది ఏంటంటే, నీతి మార్గం నందు జీవం గలదు, దాని త్రోవలో మరణమే లేదు. నీతి మార్గం నందు జీవం గలదు, దాని త్రోవలో మరణమే లేదు. మరణం అంటే దేవుని నుంచి ఎడబాటు. వాస్తవం చెప్పాలంటే మరణం అంటే దేవుని నుంచి ఎడబాటు. అయితే మనం నీతి మార్గంలోకి వచ్చిన మనము చనిపోయిన తర్వాత కూడా, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా దేవునితో పాటు సదాకాలం మనం ఉంటాం. అంటే మరణం లేదంటే దేవునితో నుంచి ఎడబాటు లేదనేది అర్థం. అది సామెతలు 12:28లో చూస్తాం. చూడండి, సామెతలు 12 సామెతల గ్రంథం 28 దాని త్రోవలో మరణమే లేదు. తోడటువంటి మార్గంలోనికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చినాడు. ఇంకొకటి దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే, ఒక రకం చెప్పాలంటే, ఇప్పుడు ఒకవేళ ఈ క్రికెట్ టీం ఉంటుంది కదా, క్రికెట్ టీంలో 11 మందిని ఎంపిక చేసుకుంటారు. ఆ తర్వాత ఒకవేళ ఆయనకు ఎవరికైనా ఊరికి బాగాలేకపోతే, ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే మళ్ళీ వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని తీసుకుంటాడు. కానీ దేవుని యొక్క ఏర్పాటు ఆ విధంగా చూడండి. రోమా 12 అంటే
ఇమ్యూటబుల్ ఎలక్షన్ అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే తెలుగులో ఏమంటారో మరలా నువ్వు బాగాలేవులే అని చెప్పి మార్పు లేని ఎంపిక. చూడండి రోమా 12వ అధ్యాయం రోమా 11వ అధ్యాయం 29వ వచనం. ఎలైనగా తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడు. కాబట్టి దేవుడు మనల్ని పిలిచిన విషయంలోనూ ఆయన పశ్చాత్తాపడు. ఇది ఎరిగిన వారమై మనం ఒకవేళ దేవునికి దూరం వెళ్ళిపోయినా కూడా మరలా దేవుని ఎందుకు రావాలి. దేవుని ఎందుకు మనం రావాలి. అదే దేవుని ఆరాధించడం అంటే దేవుడు మనల్ని నిత్యత్వం కొరకు ఆశీర్వాద కారణం ఉండేదాని కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. తన రక్షణ కొరకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అందును బట్టి మనం దేవుని స్తుతిస్తాం, దేవుని మనం ఆరాధిస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన మొదటి మాట ఏంటి చెప్పండి? తండ్రి వీరు ఏం చేయించున్నారో ఎవరు కనుక వీరిని క్షమించు. చివరి మాట తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుతున్నాను అంటాడు. కాబట్టి ఈ రెండు మాటలకి మధ్యలో ఒక మాట ఉంది. అదేంటంటే నా దేవా నా చేయందుకు విడిచితివి. కాబట్టి ఈ మొదటి మాట చివరి మాటకి ఈ రెండు కలిపి ఈ మధ్యలో మాటకు ఒక తేడా ఉంది. ఏం చెప్పండి? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు కనుక వీరిని క్షమించు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. ఈ రెండు మాటలకి మధ్యలో ఒక మాట నా దేవా నా చేయందుకు విడిచింది. ఈ మొదటి మాట చివరి మాట కలిపి మధ్యలో మాటకు ఒక తేడా ఉంది. ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద ఉన్నప్పుడు ఆయనకు సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి అని పిలవలేకపోయాడు. నా దేవా అని పిలిచాడు. కాబట్టి మనల్ని కూడా తండ్రి అయిన దేవునికి కుమార్తెలుగా చేసేదాని కొరకై యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రి అయిన దేవునితో ఉన్న సంబంధాన్ని కూడా ఆయన తెగవేసుకున్నాడు. అందుకని యేసు ప్రభువు గెచ్చమైన తోటలో ఉన్నప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తారంటే నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించుకుని లేనేడలా నీ చిత్తమే. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణమును తీసివేయాలని దాని కొరకు ప్రార్థన చేయట్లేదు. ఆయన నేను వచ్చిందే మీ కొరకు ప్రాణం పెట్టే దాని కొరకు వచ్చిన అంటాడు. అయితే యేసు ప్రభువు అట్లా ప్రార్థన చేసినప్పుడు ఆయన గుర్తొచ్చిన సంగతి ఏంటంటే శిలువ మీద ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో లోకం మానవులందరి పాపం అంతా నా మీద మోపడినప్పుడు తండ్రి అయిన దేవుడు నా చేయి విడిచిపెడతాడు. అది నేను తట్టుకోలేను. ఏమంటారు శరీరకంగా కొడతారు కదా కొరడా దెబ్బలు. వీటన్నిటిని నొప్పి కంటే కూడా యేసుప్రభువు వారికి ఎక్కువైన నొప్పి ఎక్కువైన బాధ ఏంటంటే తండ్రి తన చేయి విడిచిపెట్టడం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ శిలువ మీద చేసిన కార్యం ఎంతో గొప్పది. మనలందరి తండ్రి అయిన దేవునికి కుమారులుగా కుమార్తెలుగా తన బిడ్డలుగా తన అందరూ అంగీకరించారో వారికందరికనగా తన నామందు విశ్వాసం నుంచి వారికందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఒకప్పుడేమో మనం సాతాను పిల్లలము. అయితే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు తండ్రి అయిన దేవుని పిల్లలం. మనం అందుకని దేవుని దేవాన్ని మాత్రమే కాదు ఏమని పిలుస్తాం? పరలోక తండ్రి అని పిలుస్తాం, అంతే కదా. మామూలుగా బయట వాళ్ళకేమో వాళ్ళు దేవుడు అంటారు, నిజంలో దేవుడు అంటారు. కానీ మనం అట్లా కాదు, పరలోకపు తండ్రి అని మనం ఆయనను సంబోధి. ఎందుకంటే మనం ఆయన పిల్లలం. యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద తన తండ్రితో ఉన్న సంబంధాన్ని కూడా తెగవేసుకున్నాడు. ఇంకొక మాటలు చెప్పాలంటే దేవుని యొక్క తన తండ్రి అయిన దేవుని సన్నిధిని కూడా కోల్పోయినాడు. యేసు ప్రభువు శిలువ మీద నరకం ఆయన అనుభవించినాడు. నరకం అంటే దేవుడు లేనితనమే నరకం. కాబట్టి తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధిని ఆయన కోల్పోయి మనకు ఆయన యేసుక్రీస్తు ప్రభువు యొక్క బలియాగం ద్వారా మనం దేవుని యొక్క సన్నిధిని ఇప్పుడు మాత్రమే కాదు యుగాంతం వరకు కూడా దేవుని యొక్క సన్నిధిని మనము పొందుకునే ఆ యొక్క భాగ్యం ఆయన మనకి ఇచ్చినాడు. అందుకే యేసు ప్రభువు అంటాడు కదా, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను, నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించేది, నిశ్చయం నిన్ను అభివృద్ధి పొందజేతును. కీర్తనలు చివరి చూద్దాం. కీర్తనలు 21 6 నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉన్నట్లు నీ వద్ద నియమించున్నావు, నీ సన్నిధిని సంతోషం కదని ఉల్లసింపజేస్తున్నావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువ మీద ఉన్నప్పుడు తన తండ్రి అయిన దేవుని సన్నిధిని కోల్పోయి మనకు దేవుని సన్నిధిని అనుభవించినాడు. దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదములన్నిటికంటే గొప్ప ఆశీర్వాదము
ఆదాము అవ్వలకు ఏంటో తెలుసా? ఏదైనా తోట ఇవన్నిటికంటే కూడా గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుడు వారితో వచ్చి మాట్లాడడం, దేవుడు వారి దగ్గరికి వచ్చి వారిని కలుసుకొని వారితో మాట్లాడడం, వారితో సంభాషించడం, దేవుని యొక్క సన్నిధి వారిని అనుభవించగలిగినారు. అందుకని వారు పాపం చేసినప్పుడు అది కోల్పోతూ వచ్చినారు, దేవుని సన్నిధిని వారు కోల్పోతూ వచ్చినారు. కాబట్టి యేసుక్రీస్తు వారు శిలువ మీద చేసిన కార్యం ద్వారా మనకు ఆయన రక్షణ ఇచ్చినాడు. మనల్ని ఆయన తండ్రి అయిన దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేసినాడు, దేవుని సన్నిధిని అనుభవించేటట్టుగా చేసినాడు. ఆ తర్వాత ఎవరైనా మనల్ని శపిస్తారంటే ఎవరు కూడా శపించలేరు, సాతాను కూడా అధికారం లేదు. చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయము 8వ వచనం. సంఖ్యాకాండం 23:8. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదు. ఈ వాక్యం మనకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఏమని చెప్పుకోగలను? దేవుడు మనల్ని నిత్యము ఆశీర్వాదకారకుడుగా, ఆశీర్వాదం కొరకే ఆయన మనను నియమించినాడు. ఆశీర్వాదం మనం ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండేటట్లుగా దేవుడు మనల్ని ఆయన నియమించినాడు. కాబట్టి దేవుడి యొక్క సర్వభౌమాధికారంలో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మన రక్షణ కొరకు ఆయన మనను ఏర్పరచుకున్నాడు. మనల్ని ఆయనకు తండ్రి దేవునికి కుమార్తెలుగా తన బిడ్డలుగా చేస్తూ వచ్చినాడు. దేవుని సన్నిధిని ఎల్లప్పుడూ కూడా మనం అనుభవించినట్టుగా ఆయన మనల్ని చేస్తూ వచ్చినాడు. మొదటిగా మనం చూసినాం, దేవుడు సర్వభౌమాధికారి. ఆయన సర్వభౌమాధికారిగా ఉండి మనకు ఆయన ఏమై ఉన్నాడంటే, మనం ఇవన్నీ కూడా దేవుడు మన విషయంలో ఎప్పుడు చేస్తూ వచ్చినాడంటే, జగత్తు పునాది వేయబడక ముందు, ఇంకా తల్లి గర్భమందు రూపిపోవడక ముందు, ఇంకా మనం తల్లి గర్భం పడిన మొదలుకొని, ఇంకా చెప్పాలంటే శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఇది చేస్తూ వచ్చినాడు. రోమా 5లో చూస్తాం కదా, ఇంకా మనం శత్రువులుగా ఉన్నా కానీ క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయినాడు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ నేను ఒకరిని ప్రేమించాలనుకోండి, ఇప్పుడు నేను మీ ఊరికి మొట్టమొదటిసారి వచ్చిన, కాబట్టి ఇప్పుడు నేను మీకు తెలుసు. కాబట్టి ఇప్పటి నుంచి ఒకవేళ మీరు నన్ను ప్రేమించాలనుకున్నా, ఏదో నాకు సహాయం చేయాలనుకున్నా చేస్తారు కదా. కానీ దేవుడు ఎట్లా ప్రేమించాడంటే, మనం ఆయన ఎరగకముందే, మనం ఇంకా ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించినాడు. మనం ఎట్లా ప్రేమిస్తామంటే, ఒకవేళ మనకు శత్రువు ఉన్నాడు అనుకోండి, వాడు మనకు మిత్రుడు అయినాక మన వైపు వచ్చినాక చూద్దాం లేరా అనుకుంటాం కదా. మన వైపుకి వచ్చినాక అప్పుడు చూద్దాంలే మనకి మేలు చేసే సంగతి ఏమన్నా. కానీ దేవుడు ఆ విధంగా చేయలేదు. దేవుడు మనల్ని పాపములుగా ఉన్నప్పుడు కానీ శత్రువులుగా ఉన్నప్పుడే, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. రక్షణ కొరకు ఆయన నియమించినాడు. మనకి ఇచ్చిన రక్షణ బట్టి దేవుని స్థుతిస్తాం. రెండోది ఏంటంటే, సర్వభౌమాధికారి అయిన దేవుడుగా ఉన్నాడు కదా ఆయన. రెండో విషయం ఏంటంటే, ఆయన సమస్తమును మనకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తున్నాడు. వాక్యం చూడడం ముగిస్తాము. మొదటిదిగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు సర్వభౌమాధికారిగా ఉండి. రెండవదిగా ఆయన సమస్తమును రక్షణ పొందిన వారిలో, దేవుని ప్రేమించిన వారి యొక్క జీవితంలో కీడైన మేలైన కూడా సమస్తమును మన మేలు కొరకే జరిగిస్తున్నాడు. అది దేవుని యొక్క సర్వభౌమాధికారం. దేవుని యొక్క సర్వభౌమాధికారం మనం చూసుకుంటూ వచ్చినాం కదా. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన మనకు ఏమై ఉన్నాడు, ఆయన సర్వభౌమాధికారిగా ఉన్నాడు. అయితే రెండవదిగా మనకి ఏ విధంగా ఆయన సహాయపడగలడంటే, మన జీవితంలో జరిగే ప్రతి పరిస్థితి అన్నిటి మీద కూడా ఆయన అధికారం కలిగిన వాడుగా ఉండి సమస్తము మనకు మేలు కలుగుటకే జరిగిస్తున్నాడు. ఇది యోసేపు జీవితంలో చూస్తాం కదా. ఆయన ఏమంటాడంటే, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించింది కానీ దేవుడు అది మేలు కలుగుటకై ఈ దినమున అనేకులు బహు ప్రజలు బ్రతుకున్నట్లుగా దేవుడు ఉద్దేశించారు. యోసేపు ఏమంటున్నాడు తెలుసా? మీరు నాకు కీడు చేసినారు అనట్లేదు, కీడు చేయ ఉద్దేశించిన అంటాడు. ఏం యోసేపు, నేను గోతిలో వేశారు కదా, అది నీకు కీడు కాదంటే, లేదు నాకు కీడు కాదంటాడు. అది వాళ్ళు అనుకున్నారు అంతే, అది నాకు మేలుగానే దేవుడు చేశాడు. ఏం యోసేపు, నీ యొక్క తండ్రి ఇంటికి నువ్వు దూరం చేశారు కదా, అది నీ కీడు కాదా అని అడిగినాం అనుకోండి. ఆయన అంటాడు, లేదు నాకు అది మేలే అంటాడు. నువ్వు నేరమునకు నీ మీద నేరం మోపి నిన్ను చెరసాలలో పంపించారు కదా, నువ్వు ఏం చేయని తప్పుకి నిన్ను పరువు ఇంటికి నేను అమ్మివేస్తారు కదా, చెరసాలలో పంపిస్తున్నారు కదా, ఇది నీకు కీడు కదా అంటే ఆయన ఏమంటాడంటే, నాకు మేలే అంటాడు. కాబట్టి దేవుడు సర్వభౌమాధికారిగా ఉండి మన జీవితంలో కూడా ఆయన సమస్తమును కీడుగా కనిపించేవన్నీ కూడా ఆయన మనకు ఒక దినాన మేలుగా చేస్తున్నాడు. దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి అందరికీ సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క రెండు తలంపులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి
దేవుడు మన జీవితంలో ప్రస్తుతం జరిగిస్తున్న ప్రతి పరిస్థితిని బట్టి మనం నమ్మి దేవుడిని స్తుతిస్తాం. దేవుడు నాకు మేలు కలుగుటగా అయినా సమస్తం చేస్తున్నాడు అని నమ్మినప్పుడు మనం స్తుతిస్తాం, ఆరాధన చేస్తాం. దైవజనం ద్వారా గొప్ప దైవజనం ద్వారా నేను నేర్చుకుంటే ఏంటంటే, మనం ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ప్రభుని ఆరాధించాలి. ఆదివారం మాత్రమే ఆరాధించడం కాదు, కానీ ప్రతిరోజు మనం మౌన ధ్యాన సమయం కలిగి ఉంటాం కదా. మనం లేచిన వెంటనే మనము ప్రభుని మొట్టమొదటిగా చేయవలసిన సంగతి ఏంటంటే, ప్రభుని మనం ఆరాధించాలి, ప్రభుని మనం స్తుతించాలి. ఆ తర్వాతనే మన యొక్క వాక్యం చదువుకోవడం చేయడం. కాబట్టి ఆ విధంగా చేస్తూ వచ్చినప్పుడు మనం ఆదివారం కూడా ఆరాధన చేస్తాము. ఆ తర్వాత మన జీవితమే ఆరాధన, నోటి మాటలు కాదు. ఆరాధన చేయడం, దేవునికి మన శుద్ధి చెల్లించడం అంటే దేవుని పని చేయడమే ఆరాధన. దేవుని సేవించడమే దేవుని ఆరాధించడం. దేవుని పని కొరకి మనం ముందుకు రావడమే ఆరాధన. దేవుని పని కొరకి మనం ముందుండి మనకి ఇవ్వబడిన పనిని చేయడం కూడా దేవుని ఆరాధించడం. అందుకని సజీవ యాగంగా మీ శరీరంలోనూ మీరు అర్పించుకునేదని రోమా 12:1 చూస్తాం. కాబట్టి ఈ విషయం మనం జ్ఞాపకం పెట్టుకుంటాం, ప్రభువును ఆరాధిస్తాం. విన్న వాక్యమును బట్టి